అందరికీ నమస్కారం. నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు జేసీబీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఈ వీడియోలో ఈనాడు బ్యాక్ సైడ్ బెంజ్ సర్కిల్ రింగ్కి ఎగ్జాక్ట్గా 200 మీటర్ డిస్టెన్స్లో ఇక్కడున్న ల్యాండ్ కాస్ట్ కంటే తక్కువకే సేల్కి వచ్చిందండి. 3 బెడ్రూమ్ రీసేల్ ఫ్లాట్ అనమాట. ఇంటి ముందు 40 ఫీట్ సిమెంట్ రోడ్డు చూడొచ్చు. ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా మీరు మన ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్లయితే మన ఛానల్లో తక్కువ బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, 3 బెడ్రూమ్ ఫ్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, ఓపెన్ ప్లాట్స్ డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు వాటి కోసం ఏమన్నా వెతుకుతున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ యూస్ఫుల్గా ఉంటుందండి. కుదిరితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వచ్చేసి మనకి లొకేషన్ విజయవాడ పడమట్లంక అండి. మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట. బెంజ్ సర్కిల్ రింగ్కి ఎగ్జాక్ట్గా 200 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఈనాడు ఆఫీస్కి బ్యాక్ సైడ్ అయితే ఉంటుందన్నమాట. మంచి ప్రైమ్ లొకేషన్ అండి. విజయవాడలో మనకి ల్యాండ్ కాస్ట్ కంటే తక్కువకే సేల్ చేయడానికి రెడీగా ఉన్నారు. చూడవచ్చు, ఇదంతా హాల్ కమ్ డైనింగ్ అనమాట. సో 3 బెడ్రూమ్స్ ఉంటాయండి. 3 బెడ్రూమ్స్ కాను 2 టాయిలెట్స్ ఉంటాయి. రెండింటికి ఒకటి కామన్గా ఇచ్చారు, ఒకటి అటాచ్డ్గా అయితే ఇచ్చారు. సో ఫ్రెండ్స్, టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకున్నట్లయితే 1360 ఎస్ఎఫ్టీ అండి. ప్లింత్ ఏరియా 1220 ఎస్ఎఫ్టీ. అన్డివైడెడ్ షేర్ కింద 48.5 స్క్వేర్ యార్డ్స్ మన పేరు మీద రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అనమాట. చూడొచ్చు. అలాగే ఫ్లాట్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 60 lakhs చెప్తున్నారండి. 60 లక్షలు ఫిక్స్డ్ ప్రైస్ ఏమి కాదు, నెగోషియేషన్ ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. మనకి ఇక్కడ గజం వచ్చేసి 1.5 నుంచి 2 లక్షల వరకు అయితే ఉందండి. టోటల్గా మనకి 48 గజాలు మన పేరు మీద రిజిస్టర్ చేయడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మనకి ల్యాండ్ కాస్ట్ కంటే తక్కువకే వస్తుందన్నమాట ఈ ఫ్లాట్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. పక్కన ఇది స్ట్రైట్గా లాంగ్ బాల్కనీ కమ్ వాష్ ఏరియా అయితే ఇచ్చారు. ఫ్లాట్ వచ్చేసి 2nd ఫ్లోర్లో ఉంటుందండి. ఇది వచ్చేసి 4 ఫ్లోర్ల గ్రూప్ హౌస్ అనమాట. 2nd ఫ్లోర్లో వెస్ట్ ఫేజింగ్లో అయితే ఉంటుందన్నమాట ఈ ఫ్లాట్. మనకి ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే లిఫ్ట్ ఉంటుంది, కార్ పార్కింగ్ ఉంటుంది, సీసీ కెమెరాస్ ఉంటాయి, ఒక వాచ్మెన్ రూమ్ ఉంటుందండి, వాచ్మెన్ కూడా ఉంటారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఫ్రెండ్స్, మనకి పెద్దగా రిపేర్స్ అయితే ఏం లేవండి. చిన్న చిన్న రిపేర్స్ అయితే ఉన్నాయి. అవి చేయించుకుంటే ఫ్లాట్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో ఇలాంటి లొకేషన్లో మనకి 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఈ బడ్జెట్లో రావడం చాలా రేర్గా వస్తాయండి. ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరిగి మనకి టోటల్గా 25 years అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ప్రాపర్టీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన ఇచ్చిన అన్న నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. జై హింద్.